విద్యుత్ బిల్లుల కలెక్షన్లను అదానికి అప్పగించేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ బిల్లులు వసూళ్లు ప్రైవేటు చేతిలోకి వెళుతుందని చెప్పారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. ఇక నుంచి విద్యుత్ సబ్సిడీలు, రైతుకు ఫ్రీ కరెంటు ఉండదన్నారు. మోదీ చెప్పినట్లే రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తామని చెప్పి మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది, అదాని గారికి అప్పచెప్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినారు అని చెప్పి వచ్చిన వార్త పైన ఎటువంటి ఖండన కానీ ఇంకోటి కానీ దాని మీద రాలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, తప్పకుండా వారికి అప్పచెప్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి. గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవి లేకుండా పోతాయి. చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది. తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు. ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య. గతంలో ఇటువంటి ఒత్తిళ్లు మా పైన వచ్చినాయి, ముఖ్యమంత్రి గారి పైన వచ్చినాయి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి. కానీ ప్రాణం పోయినా నేను విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తులను ఎంటర్ కానివ్వను అని చెప్పి కేసీఆర్ గారు దానిపైన నిలబడ్డారు. రైతులకు మీటర్లు పెట్టాలన్న విషయంలో కానీ, విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలన్న విషయంలో కానీ, బిల్లుల వసూళ్లు ప్రైవేట్ కంపెనీలకి అనే విషయంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడూ రాజీపడలే. ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా, ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చినా కూడా ఎక్కడ కూడా రాజీపడలే. అది అదాని గారికి ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేదే, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేదే ఇది తప్పుడు చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రైవేట్ కంపెనీని కనుక మనం రాణిస్తే, అలో చేస్తే తెలంగాణ ప్రజలకి అది దారుణమైన దెబ్బ జరుగుతుంది, నష్టం జరుగుతుంది.